బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం. ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజర్ను రిలీజ్ చేసిన కేకేఆర్. బీసీసీఐ నిర్ణయం ఇక్కడ ప్రజలు బాధ పెట్టింది, అందుకే బ్యాన్ విధిస్తున్నామంటూ బంగ్లా ప్రభుత్వం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో పాపం కేకేఆర్, బంగ్లా కేకేఆర్కు కలకత్తా నైట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో షారుఖ్ ఖాన్, సో ఆయన దానిలో ఈ ఎవరైతే ముస్తాఫిజర్ అని బంగ్లాదేశ్ ఆటగాడు ఉండే, సో ఆయన రిలీవ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే మన షారుఖ్ ఖాన్ దేశద్రోహి అంటూ కూడా ఆయన పైన పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఈరోజు ఆయన ఇప్పుడు విషయం ఏంటి అంటే విచిత్రం ఏంటంటే కామెంట్ షారుఖ్ ఖాన్ ముస్లిం కాబట్టి ఆయన ముస్లిం తీసుకున్నారని చెప్పేసి ఆయన పైన ఒక షారుఖ్ ఖాన్ మీద దేశద్రోహ ముద్ర వేసిరు. ఆయన పాపం దాంతో తట్టుకోలేక ఆయనను తీసివేయడం జరిగింది ముజాఫిజర్ని. ఇప్పుడు ఆయన తీసేయడంతో బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధం విధించారు అక్కడి ప్రభుత్వం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఎవరికి నష్టం? ఐపీఎల్కు నష్టం, అదేవిధంగా బీసీసీఐకి నష్టమే కదా. సో దానివల్ల ఏంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎవరు దానికి ఎఫెక్ట్ అయ్యేది? ఎవరు? అమిత్ షా కొడుకు జైషానే కదా. ఒకసారి ఆలోచించండి ఇది. సో ఈ విధమైనటువంటి గ్రౌండ్ పేజ్లో ఉందండి. ఒకసారి దీన్ని కూడా చాలా క్లియర్గా చూద్దాం ఒకసారి. బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువులపై హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత్ బంగ్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లా బౌలర్ ముస్తాఫిజర్ను ఐపీఎల్ నుంచి తొలగించాలన్న డిమాండ్లు వ్యక్తమవడంతో కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలనం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. ముస్తాఫిజర్ తొలగించడానికి భారత క్రికెట్ బోర్డు వద్ద ఎలాంటి లాజిక్ రీజన్ లేదు. బీసీసీఐ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలు బాధపెట్టింది, కోపం తెప్పించింది. అందుకే ఐపీఎల్ కు సంబంధించిన ప్రసారాలు, ప్రమోషన్, ఈవెంట్లపై నిలిపివేస్తున్నామని బంగ్లా ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొంది. త్వరలో జరిగే T20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించమని, తటస్థ వేదికపై ఆడుతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు, ఆ క్రికెటర్లకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రోషం మనకు లేదే. వాళ్ళేమో ఒక ఆటగాన్ని తీసేయగానే ప్రసారాలు నిలిపివేసి మేము భారత్కు పంపించం అని చెప్పి మేము తటస్థ వేదికల మీద మాత్రమే ఆడుతామని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మనం మాత్రం మన పైన పాకిస్తాన్ దాడి చేసినా, బంగ్లాదేశ్ దాడి చేసినా, ఏ దాడి చేసినా వాళ్ళతో మాత్రం ఆడతాం. ఇదేదో విద్వేషపూరితంగా మాట్లాడడం కాదు. వాళ్ళకుంది కదా, మనం కూడా అట్లా చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు చేయరు అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ అమిత్ షా కానీ, అమిత్ షా కొడుకు జైషా గురించి ఇదంతా జరుగుతూ ఉంటుంది. మ్యాచ్లు క్యాన్సిల్ కావు, పాకిస్తాన్తో ఆడడం మానేయము. ఎందుకంటే అది వేరు, అది దేశభక్తి కాదు, అది క్రికెట్ ప్రపంచ వేదికల్లో అన్ని చూస్తూ ఉంటాయి అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మనకు చిత్తశుద్ధి ఉంటే మనం పాకిస్తాన్తో ఆడొద్దు, బంగ్లాదేశ్తో ఆడొద్దు, ఎవరితో ఆడొద్దు కదా. ఎందుకు ఆడుతున్నాం మరే? ఇట్లా ఉంటుంది లేక పరిస్థితి. చూడండి, అంటే మత విద్వేషాలు, ఈ ఉన్మాదత్వం అంతా కూడా కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే. ఇదే ఉన్మాదత్వం మరి ఎందుకో క్రికెట్లో ఉండదు, ఇదే ఉన్మాదత్వం ఎందుకో బిజినెస్లో ఉండదు, ఇదే ఉన్మాదత్వం ఎందుకో జైషాకేం ఉండదు. అమిత్ షా కొడుకే కదా జైషా, ఎందుకు ఉండదు? ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉన్మాదత్వం ఏ విధంగా ఉంటుందంటే కేవలం ఈ హిందూ ఉన్మాదత్వాన్ని మెదడులోకి చొప్పించేయడంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీలలో ఈరోజు ఒక ఉన్మాదత్వాన్ని చొరవిచ్చేసి ఈరోజు వాళ్ళను పావులుగా వాడుతూ ఉంటారు. ఇది నిజం, వాస్తవం. ఎవరన్నా కాదన్నా వాస్తవం. ఈరోజు అమిత్ షా కొడుకు జైషా కదా. జైషా ఈరోజు ఏం చేయాలి? ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన భారతదేశం పాకిస్తాన్తో ఆడకుండా, బంగ్లాదేశ్తో ఆడకుండా చూడాలి కదా. ఎందుకు చూడలేకపోతున్నాడు? ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, అది ఎందుకు వేరు? రిజైన్ చేయి. అలా కాకపోతే రిజైన్ చేసి వచ్చేయి. అది చేయరు. మనకు డబ్బులు ముఖ్యం, మనకు దందా ముఖ్యం, మనకు మతంతో సంబంధం లేదు, మనకు కులంతో సంబంధం లేదు, మనకు పైసాతో సంబంధం, అంతే కదా. గదే జరుగుతూ ఉంది ఇక్కడ. దయచేసి దేశ ప్రజలారా గమనించండి. హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు మతం, కులం ఏమి ఉండదు. వాళ్ళందరూ ఒకటే, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకటైతారు. కింద ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పావులుగా వాడుతూ ఉంటారు. ఈరోజు ఓవైసీ కానీ, ఓవైసీ ఏమో పెద్ద లేయర్లో ఫస్ట్ నెంబర్ ఉంటాడు కదా, ముస్లింలో పెద్ద వ్యక్తి కదా. మరి ఆయన పైన ఏమన్నా మోడీ చర్యలు తీసుకుని ఇప్పటి వరకు ఒక్క ఈడీ కేసు లేదండి ఓవైసీ పైన. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నిటిపైన, అందరు నాయకులపైన ఈడీ కేసులు ఉంటాయి, సిబిఐ కేసులు ఉంటాయి, రకరకాల కేసులు ఉంటాయి. కానీ ఓవైసీ బ్రదర్స్ పైన ఒక్క ఈడీ కేసు ఉందా? ఒక సిబిఐ కేసు ఉందా? ఏమైనా పెట్టిరా వీళ్ళు? పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఒకటే, మోడీ ఓవైసీలు ఒకటే. కానీ కింద ఉన్నటువంటి ముస్లింలేమో హిందువుల పైన, ఇక్కడ ఉన్నటువంటి హిందువులో ఉన్నటువంటి
బీసీ ఎస్సీ ఎస్టీలేమో ఇటు ముస్లిమ్స్ పైన అటు క్రిస్టియన్స్ పైన ఈ విధమైనటువంటి ఒక ఉన్మాదత్వంతో బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ మూడు మతాలు కలిసి. ఎస్, ఇది వాస్తవం గాక వాస్తవం, నిజం ఇది. అందరూ తెలుసుకుంటే బాగుపడతాం, లేదంటే మాత్రం బాగుపడం.